శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 126 సర్గమునందు పుష్పక విమానంపై ప్రయాణించుచుండగా శ్రీరాముడు అయోధ్య వరకు గల అన్ని ప్రదేశములను చూచుచు వాటిని గూర్చి సీతాదేవికి వివరించుట గురించి తెలుపబడినది. శ్రీరాముని అనుమతితో దివ్యమైన ఆ పుష్పక విమానము గాలిచే ఎగరగొట్టబడిన మేఘము వలె పైకి లేచెను. ఆ విధముగా విమానము బయలుదేరగనే శ్రీరాముడు భూమి వైపు తన చూపులను ప్రసరింపచేసెను. చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల జానకీదేవితో ఇట్లు వివరింపసాగెను. వైదేహి, ఇదిగో కైలాస శిఖరము వలె ఒప్పుచున్న ఈ త్రికూట పర్వతంపై గల లంకానగరమును గమనింపుము. ఇది విశ్వకర్మచే నిర్మితమైనది. ఇంకా మాంసఖండములతో రక్త ప్రవాహములతో బురదగట్టియున్న ఈ యుద్ధభూమిని చూడుము. ఇచ్చట పెక్కుమంది వానర వీరులు రాక్షస యోధులు సంహరింపబడిరి. విశాలాక్షి బ్రహ్మ నుండి వరములను పొంది హింసా ప్రవృత్తితో రావణుడు లోకకంటకుడయ్యను. క్రూరాత్ముడైన ఆ రాక్షసరాజు నిన్ను అపహరించినందువలన నాచే నిహితుడై ఇచట బూడిదయే పడి ఉన్నాడు చూడుము. నేను రావణుని సోదరుడైన కుంభకర్ణుని ఇచట్నే చంపితిని. నిశాచరుడైన ప్రహస్తుడు కూడా ఇచట్నే నీలునిచే సంహరింపబడెను. ధూమ్రాక్షుడు ఈ రణభూమి యందే వానరోత్తముడైన హనుమంతుని చేతిలో నిహతుడయ్యను. మహాత్ముడైన సుషేనుడును కపివరుడు విద్యున్మాలి అను రక్కసుని ఇచట్నే హతమార్చెను. లక్ష్మణుడు రావణుని కుమారుడగు ఇంద్రచిత్తుని ఈ రణభూమి యందే వధించెను. వికటాసురుడు అంగదుని చేతిలో ఇచట్నే మట్టి గరిచెను. దుర్దర్శుడైన విరూపాక్షుడు మహాపాశ్వుడు మహోదరుడు అకంపనుడు ఇంకను బలశాలులైన పెక్కుమంది రాక్షస యోధులు రణభూమికి ఇచట్నే బలి అయిరి. రావణుని పట్టపురాణి అయిన మండోదరి వేల కొలది సవతులతో కూడి తన భర్త మృతికై కన్నీరు కార్చుచు విలవిలలాడినది ఈ ప్రదేశముననే. సుందరి, ఇదిగో ఈ సముద్ర తీరము వైపు చూడుము. మహాసాగరమును దాటిన పిమ్మట ఆ రాత్రి ఇచట్నే గడిపితిమి. అపార జలములతో నిండిన ఈ మహాసముద్రంపై ఈ సేతువును మేమే నిర్మించితిమి. నీ నిమిత్తముగా నా ఆదేశానుసారము నలుడు అను కపివరుని పర్యవేక్షణలో వానరోత్తములు దీనిని నిర్మించిరి. వైదేహి, జలనిధి అయిన అపారమగు ఈ సముద్రమును చూడుము. దీనిని ఎవ్వరునూ క్షోభింపజేయజాలరు. ఉవ్వెత్తుగా ఎగిసిపడుచున్న తరంగముల ఘోషలను వినుము. శంఖములకు ముత్యపు చెప్పలకు ఇది నెలవు. మైథిలి, ఇదిగో హిరణ్యనాభము అను పేరు గల ఈ మైనాక పర్వతమును చూడుము. ఇది బంగారు కాంతులీనుచున్నది. హనుమంతుడు నిన్ను అన్వేషించుటకై సముద్రమును లంఘించినప్పుడు ఆ మారుతికి విశ్రాంతిని కూర్చుటకై ఈ శైలము సముద్ర గర్భమును చీల్చుకొని బయటికి వచ్చినది. ఇది సముద్ర మధ్య భాగమున సేతువు మీద సేన విడిది చేసిన భాగము. ఈ ప్రదేశము మహిమాన్వితమైన సాగరము యొక్క ఉత్తర తీరము. దీనిని సేతుబంధము అని పిలుతురు. సేతు నిర్మాణము ఇచటి నుండియే ప్రారంభమైనది. ఇది ఒక మహాపుణ్యక్షేత్రము. దీన్ని దర్శించిన వారి సమస్త పాపములను నశించును. పూర్వము ఈ పవిత్ర దేశమునందే పరమశివుడు నన్ను అనుగ్రహించెను. రాక్షసరాజైన ఈ విభీషణుడు నన్ను శరణుచొచ్చినదియూ ఇక్కడనే. సీత, ఇదిగో
చిత్ర విచిత్రములైన వనములతో కనబడుచున్నదే కిష్కిందా నగరము. రమ్యమైన ఈ పురము సుగ్రీవునిది. నేను వాలిని వధించినది ఇచట్నే. పూర్వము వాలి పాలించిన కిష్కిందా నగరమును విమానమునందియే చూచిన పిమ్మట సీతాదేవి ప్రేమాతిరేకముతో వినయపూర్వకముగా శ్రీరాముని ఇట్లు ప్రార్థించెను. స్వామి, సుగ్రీవుని పోషణలోనున్న తార, రుమాది అంతఃపుర స్త్రీలతోనూ ఇతర వానర ప్రముఖుల పత్నులతోనూ గూడి మనము రాజధాని అయిన అయోధ్య నగరమునకు వెళ్ళవలయనని నా కోరిక. అట్లే కానిమ్ము అని పలుకుచు శ్రీరాముడు సీతాదేవి కోరిక మేరకు ఆ విమానమును కిష్కింద కడ నిలిపి సుగ్రీవుని వైపు చూచి ఇట్లనెను. వానరోత్తమ, ఈ కపివరులందరూ తమ భార్యలను తీసుకొని సీతాదేవి వెంట రావలసినదిగా తెలుపుము. సుగ్రీవ, ఆ విధముగానే నీవును త్వరగా నీ స్త్రీలను అందరినీ తీసుకొని రమ్ము. శీఘ్రముగా అయోధ్యకు వెలుదుము. మహాతేజస్వి అయిన శ్రీరాముడు ఇట్లు సూచించిన వెంటనే శుభలక్షణ సంపన్నుడు వానరరాజు అయిన సుగ్రీవుడు వానరులందరితో గూడి వెళ్ళెను. పిదపాతడు అంతఃపురమున ప్రవేశించి తారతో ఇట్లనెను. ప్రియా, సీతాదేవి కోరిక మేరకు శ్రీరాముడు మహాత్ములైన వానరుల యొక్క పత్నులతో గూడి నీవు అయోధ్యను దర్శించుటకు అనుమతించెను. కావున నీవు త్వరగా సిద్ధము కమ్ము. వానర స్త్రీలతో గూడి మనం శీఘ్రముగా అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజు యొక్క పత్నులను దర్శింతుము. సర్వాంగ సుందరి అయిన తార సుగ్రీవుని వచనములను విన్నంతనే వానర స్త్రీలందరినీ పిలిచి ఇట్లు పలికెను. మనము అందరము సమస్త వానరులతో గూడి అయోధ్యకు వెళ్ళుటకు మహారాజైన సుగ్రీవుని ఆజ్ఞ అయినది. నేను అయోధ్యను దర్శించుటకై ముచ్చటపడుచున్నాను. పురజనులతో గూడి శ్రీరాముడు అయోధ్యలో ప్రవేశించు దృశ్యమును, దశరథ మహారాజు యొక్క అంతఃపుర స్త్రీల వైభవమును మనము అందరము దర్శింతుము. తార ఇట్లు ఆదేశించిన వెంటనే వానర స్త్రీలు ఎల్లరును యథావిధిగా అలంకరించుకొని విమానము కడకేగి దానికి ప్రదక్షిణము చేసిరి. పిమ్మట సీతను దర్శించుటకై ఉబలాటపడుచు వారు త్వరగా ఆ విమానమును ఎక్కిరి. వెంటనే వారందరితో కూడి పుష్పక విమానము ఆకాశమునకు ఎగిరెను. అది ఋష్యముఖ పర్వత సమీపమునకు చేరుటను చూచి శ్రీరామచంద్ర ప్రభువు మరల సీతాదేవితో ఇట్లనెను. సీత, ఈ కనబడుచున్నదే ఋష్యముఖ మహాగిరి. బంగారు ధాతువులతో వర్తిల్లుచున్న ఈ శ్రేష్ఠ పర్వతము విద్యుత్కాంతులతో మెరుచున్న మేఘమును తలపింపచేయుచున్నది. నేను సుగ్రీవుని కలుసుకున్నది ఇచటనే. ఈ గిరిపైనే వారిని వధించుటకై నేను ప్రతిజ్ఞ చేసి తిని. చుట్టూను చిత్రములైన వనములు గల ఈ పంపా సరస్సును తిలకింపుము. నీ ఎడబాటుకు గురి అయిన నేను దుఃఖితుడనై ఎంతయో విలిపించి తిని. ఈ పంపా సరోవర తీరమునందే ధర్మాత్మురాలైన శబరిని చూచి తిని. దీనికి సమీపముననే 1 యోజనం పొడవైన బాహువులు గల కబంధుని పరిమార్చి తిని. జానకి, ఈ జనస్థానమునందు జటాయువు నివసించిన ఈ వటవృక్షమును చూడుము. దుష్టుడైన రావణు నుండి నిన్ను రక్షించుటకై మహాత్ముడైన జటాయువు ఆ రాక్షసునితో ఘోరంగా పోరాడినది ఇచటనే. ఈ జనస్థానమునందే మహావీరులైన కరదూషణాదులను, త్రిశురుని,
సూటిగా వెళ్ళు పొదునైన నా బాణములకు బలి ఇచ్చి తిని. సుందరి, మనము నివసించిన పంచవటి అను ఆశ్రమము ఇదియే. చూడముచ్చట గొలుపుచు చిత్రముగానున్న ఈ పర్ణశాలను తిలకింపుము. రాక్షసరాజైన రావణుడు బలాత్కారముగా నిన్ను అపహరించినది ఇచ్చటినే. నిర్మల జలములతో నిండి మనోహరముగానున్న శుభప్రదముకు ఈ గోదావరిని చూడుము. మైథిలి, ఆ కనబడుచున్న అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమమును చూడుము. ఇదిగో ఈ ప్రదేశమున విలసిల్లుచున్న మహాత్ముడైన సుతీక్ష్ణ మహాముని యొక్క ఆశ్రమమును తిలకింపుము. వైదేహి, ఇచ్చట కనబడుచున్న ఈ మహాశ్రమము శరభంగ మహామునిది. సహస్రాక్షుడైన దేవేంద్రుడు ఆ మునికడకు వచ్చుచున్నప్పుడు దూరము నుండియే అతన్ని నేను చూసి తిని. ఈ ప్రదేశమునందే మహాకాయుడగు విరాధుని నేను వధించి తిని. తన్మధ్య ఈ తాపసాశ్రమములను చూడుము. సూర్యకాంతులతో తేజరిల్లడి కులపతియగు అత్రి మహర్షిని దర్శించినది ఇక్కడే సుమా. మహాతపస్విని ధర్మాత్మురాలు అయిన అనసూయాదేవిని దర్శించి నీవు ఆమె ఆశీస్సులను పొందినదియు ఇక్కడే. సుందరి, ఇదిగో ఇచ్చట కనబడుచున్నదే చిత్రకూట పర్వతము. మనము ఈ మహాగిరి యందు ఉన్నప్పుడే భరతుడు మన కడకు వచ్చి, అన్నా, కోసల రాజ్యాధికారమును చేపట్టుము అని నన్ను ప్రార్థించెను. మనకు కొంచెం దూరమున ఆ కనబడుచున్నదే యమునా నది. దాని ఉభయ తీరముల యందును చిత్ర విచిత్రముగానున్న వృక్షవనములు చూడముచ్చటగానున్నవి. ఇది మహాతపశ్శాలి అయిన భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమము. దీనిని మనం ఇదివరలో చూచియుంటిమి. శుభాంగి, ముల్లోకముల యందును ప్రవహించుచు త్రిపదగా వాసికెక్కిన ఈ గంగా నదిని దర్శింపుము. ఇచ్చటి వృక్షములు అన్నీను చక్కగా వికసించిన పువ్వులతో కనువిందు గావించుచున్నవి. ఆ వృక్షములపై కుప్పలు తెప్పలుగా చేరిన పక్షుల యొక్క కలకలారావములు వినసొంపుగానున్నవి. ఇదిగో ఇది శృంగిబేరిపురము. పరమభక్తుడైన గుహుడు మనకు సేవలో నచ్చినది ఇక్కడనే. మన పూర్వులైన ఇక్ష్వాకు వంశ ప్రభువులు మనచిన యజ్ఞములకు చిహ్నములకు యూపస్తంభములతో విలసిల్లుచున్న ఈ సరియు నదిని తిలకింపుము. ఈ నదీ తీరముల యందు వందల కొలదిగా గల వివిధములకు వృక్షములన్నీయును బావుగా వికసించిన పుష్పములతో దర్శనీయములుగానున్నవి. వైదేహి, అదిగో అల్లంత దూరాన కనబడుచున్నదే అది మా తండ్రి గారి రాజధానియగు అయోధ్య. మనము తిరిగి వచ్చిన ఈ శుభ సమయమున ఆ అయోధ్యాదేవికి నమస్కరింపుము. అంతటా సుగ్రీవాది వానరోత్తములు అందరూ తన సచివాదులతో కూడిన విభీషణుడును దర్శనీయమై అద్భుతంగానున్న ఆ అయోధ్యా నగరమును విమానం నుండియే నిక్కి నిక్కి చూచిరి. విశాలములైన కక్షలు కలిగి స్వచ్ఛమైన కాంతులతో ఒప్పుచున్న హర్మ్యములు గుంపులు గుంపులుగా చేరి అత్యద్భుతముగానున్న గజములు, అశ్వములు ఆ నగర శోభలను ఇనుమడింపచేయుచు దాని ఔన్నత్యమును ప్రకటింపచేయుచుండెను. అట్టి అయోధ్యానగర వైభవమును ఆ రాక్షసులు, వానరులు అందరూ దేవేంద్రుని అమరావతి వలె ఆశ్చర్యానందములతో తనివితీరా గాంచిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు 126వ సర్గము సమాప్తము.